ఛానల్ నేను మీ హంస. ఈజీగా 10 మినిట్స్లో పానీపూరి ఈజీగా టేస్టీగా అండ్ హెల్తీగా ఇంట్లో చేసుకునే ఎలా అంటే చూపిస్తాను. ముందుగా హాఫ్ కేజీ ఆలు తీసుకొని హాఫ్ కేజీ ఆయిల్ మినిమం 5 మెంబర్స్కి సరిపోతుందండి కర్రీ. నేను ఒక 5 మెంబర్స్కి సరిపడగా చూపిస్తున్నాను. హాఫ్ కేజీ ఆలు తీసుకొని వాటర్ వేసుకొని 3 సీటీస్ కొట్టించేసేయాలి. కొట్టించుకోండి. అండ్ నెక్స్ట్ ఒక పక్క కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కే లోపే మనం ఇక్కడ వాటర్కి రెడీ చేసుకుందాం. పానీపూరి వాటర్కి పుదీనా కావాలి. పుదీనా, కొత్తిమీర, మిర్చి అండ్ 1 లెమన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం సోప్ చేసి ఉంచుకోవాలి చింతపండు పులుపు కోసం. ఇప్పుడు పుదీనా ఎంత తీసుకుంటే కొత్తిమీర కూడా అంతే తీసుకోవాలి. కొత్తిమీర ఎక్కువైందంటే చేదు వచ్చేస్తుంది, బీ కేర్ఫుల్. అండ్ మిర్చి నేనైతే మ్యాక్సిమం 1 or 2 వేస్తాను, ఎక్కువ స్పైసీ మేము తినము. మీకు కావాలనుకుంటే ఈ క్వాంటిటీకి 3 మిర్చీస్ వేసుకోవచ్చు. నేను 2 మిర్చీస్ వేస్తున్నాను. వాష్ చేసుకోవాలి. మిక్సీలో వాష్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. అండ్ లెమన్ 1 లెమన్ ఫిల్ చేయండి జ్యూస్. అండ్ మిర్చి ఇవే 3. నెక్స్ట్ యాడెడ్ సాల్ట్. మిక్సీ చేస్తాను. ఫిల్టర్ చేసుకోవాల్సిన పని లేదు, నేనైతే చేయను ఫిల్టర్. ఫ్లేవర్ కంప్లీట్గా మనం టేస్ట్ చేయాలనుకుంటే ఫిల్టర్ చేయాల్సిన పని లేదు. మిక్స్ చేసిన దాంట్లోనే చింతపండు పులుపు వేసుకోవాలి. ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా. చింతపండు ఫిల్టర్ చేసుకోండి. పులుపు చెక్ చేసుకుంటూ మళ్ళీ సోప్ చేసిన చింతపండు పిసుకొని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ వేసి మిక్స్ చేసాం కాబట్టి టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి. అందులో నేను బ్లాక్ సాల్ట్ కూడా మిక్స్ చేస్తున్నాను. బ్లాక్ సాల్ట్ అనేది డైజెషన్కి పనిచేస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమంటూ ఏమి ఉండవు. టేస్టింగ్ సాల్ట్ అయితే నేను వాడట్లేదండి, ఎందుకంటే బయట టేస్ట్ కోసం వేస్తే టేస్టింగ్ సాల్ట్ అనేది హెల్త్కి మంచిది కాదు. అండ్ నెక్స్ట్ నేను మోరోవర్ ఇంట్లో చేయడానికి కారణం ఏంటంటే బయట ఫుడ్ మంచిది కాదు కాబట్టి నేను ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇంట్లో చేయడానికే ట్రై చేస్తాను. మా అబ్బాయికి మెయిన్ పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్లో బయట ఫుడ్ అలవాటు అవ్వకూడదని ఇంట్లో చేస్తున్నాను నేను. సో బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసుకోండి. ఇందులోనే నేను ఎక్కువ స్పైస్ వాడనండి. సో లైట్గా గరం మసాలా అండ్ నెక్స్ట్ లైట్గా ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. టేస్ట్ చేసుకొని టేస్ట్ చేసుకొని పులుపు తక్కువ ఉన్న సాల్ట్ తక్కువ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. చిక్కగా ఉన్న వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుని సరిపోతుంది. టేస్టీ. వాటర్ ఇంకా టేస్టీగా ఉండాలంటే ఇంకొకటి యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది. లైట్గా షుగర్ అండి, చాలా లైట్గా. ఈ మాత్రం వాటర్కి ఆ షుగర్ సరిపోతుంది. లైట్గా షుగర్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎనీవే వాటర్ రెడీ. ఇప్పుడు పూరీలు, నూనె వేడైపోయింది. నెక్స్ట్ కుక్కర్ సీటీ కొట్టడానికి కూడా రెడీగా ఉంది. ఈ 2 స్టెప్స్ అయిపోయిందంటే పానీపూరి కంప్లీట్ అయిపోయినట్టే. ఆయిల్ ఫ్రై అయింది లేదో చెక్ చేద్దాం. సారీ అండి, హోమ్ మేడ్ పూరీస్ అయితే ఐ కాంట్ డూ ఇట్. చాలాసార్లు ట్రై చేశాను బట్ పొంగలేదు. అందువల్ల రెడీమేడ్ పూరీలే యూజ్ చేస్తాను. డిస్క్రీన్ తీసుకోగలను. చాలాసార్లు కర్రీస్ చేసి ఆర్డర్ రెడీ చేసుకొని పూరీ చేద్దామనే టైంకి బుస్ అనిపోయింది చాలాసార్లు. సో అప్పటి నుంచి నేను హోమ్ మేడ్ పూరీస్ చేయను, రెడీమేడ్ పూరీసే. వాటర్ కర్రీ ఇంట్లో చేస్తాను. చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోండి.
ఆలు 3 సీటీ సరిపోతుంది. పూరీలు కూడా రెడీ. సెకండ్ స్టెప్ కంప్లీటెడ్. అండ్ ఫైనలీ కర్రీ ప్రిపరేషన్ మిగిలింది. ఓకే, లెట్స్ కూల్ ఇట్. ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేసి ఉంచుకుందాం కర్రీలోకి.